ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. రోజు రోజుకు ఎండల తీవ్రత పెరుగుతుండటంతో పిల్లలు, వృద్ధులు అవసరమైతే తప్ప బయటికి రావద్దని నిపుణులు సూచిస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏప్రిల్ నెలలో దాదాపుగా 40 డిగ్రీల నుండి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మే నెల వరకు ఎండలు మండిపోయే అవకాశం ఉంది. సమ్మరు బాగా టెంపరేచర్ ఎక్కువైతున్నాడు. ఈ మధ్య ఈ మార్చి నుంచి కూడా బాగా టెంపరేచర్ ఎక్కువైపోతుంది. మార్చి నుంచి జూన్ వరకు మనం సమ్మర్ కింద కన్సిడర్ చేస్తాము. అయితే ఇప్పుడు పేషెంట్లు ఎక్కువ వస్తారంటే సమ్మర్తో డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఫీవర్ ఉంటుంది ఎక్కువ. 104, 103 జ్వరం కంటే ఎక్కువ ఉంటే మనం ఈ టైంలో దాన్ని వడదెబ్బ కింద తీసుకోవచ్చు. వడదెబ్బతో పాటు హెడేక్ వస్తుంది. హెడేక్తో పాటు కడుపుల నొప్పి, మోషన్స్, వాంతులు, మొత్తం బీపీ డౌన్ కావడం, హైపోటెన్షన్ అంటాము, బీపీ డౌన్ కావడం జరుగుతుంటుంది అన్నమాట. ఇది ఎక్కువ ఏ టైమింగ్స్ అంటే ఇప్పుడు యాక్చువల్ అయితే 12 తర్వాత సమ్మర్ బాగా ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది ఎండలు. కాకపోతే ఇప్పుడు ఈ ఏప్రిల్ ఎంట్రీ అయ్యేసరికి 11 o'clock నుంచి కూడా 11 to 5 వరకు బాగా ఎండలు ఎక్కువ ఉంటున్నాయి. ఈ టైంలో బయట తీయడం కానీ, డైలీ లేబర్స్ బాగా వర్క్ బాగా చేసే వాళ్ళకి ఏంటంటే బాగా ఎండలు చేశాక చెమట రూపాయలు మొత్తం మనకు ఒంట్లో లవణాలన్నీ వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే డీహైడ్రేషన్ అంటుంది. దాన్ని వెళ్ళిపోయినప్పుడు ఏంటంటే అడ్డం పడిపోవడము, చేతకాకపోవడము ఇవన్నీ జరుగుతుంటుంది. వీళ్ళు ఏం చేయాలంటే దగ్గరలో బాగా వాటర్ ఎక్కువ తీసుకోవాలి. బాగా రోజుకు 5 to 6 లీటర్స్ వాటర్ తీసుకోవాలి డైలీ. దాంతోపాటు మజ్జిగ కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, లేదు అందుబాటులో నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకొని కొంచెం ఉప్పు వేసుకొని తాగడం కానీ చేయాలి. మన దగ్గర హాస్పిటల్లో వస్తే మేము ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంటాయి మా దగ్గర, అవి 1 లీటర్ వాటర్ ఒక ప్యాకెట్ 1 లీటర్ వాటర్ కలుపుకొని తాగాలి. ఈ సమ్మరు బాగా. నల్గొండ జిల్లాలో ఎండ తీవ్రతపై మా ప్రతినిధి పరమేష్ మరింత సమాచారం అందిస్తారు. అయితే దంచి కొడుతున్నట్టు పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత సంవత్సరం కంటే ఈసారి అయితే ఎండల తీవ్రత అయితే భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అయితే తీవ్ర ఎండలు అయితే కొడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే గత 2-3 రోజులుగా రోజుకైతే ఉష్ణోగ్రత అయితే రోజు పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 41 డిగ్రీల నుంచి దాదాపుగా 45 డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితులలో చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ అవసరమైతే తప్ప బయటికి రావద్దని చెప్పేసి డాక్టర్లు కానీ, నిపుణులు కానీ సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒకవేళ బయటకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే ఉంటే వాటర్ బాటిల్స్ కానీ, మజ్జిగ కానీ, లేకుంటే పండ్ల రసాలు కానీ తాగాలని చెప్పేసి, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఏదైనా ప్రాబ్లం అయినటువంటి పరిస్థితులలో ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇప్పటికే సూర్యాపేట, నల్గొండ సంబంధించిన పలు మండలాలలో కలెక్టర్లు కూడా ఏదైతే ఎండ తీవ్రత సంబంధించినటువంటి అధికారులతోటి కూడా రివ్యూ మీటింగ్ను నిర్వహించి ఏదైతే ఈ ఎండకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండడానికి సంబంధించినటువంటి విషయాలలో కూడా చర్చించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ మండలాలలో అవగాహన కార్యక్రమాలు కూడా చేసి అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పేసి సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత అయితే భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే రోడ్లు రద్దీగా ఉండేటటువంటి పరిస్థితులలో ఉదయం 11 గంటల నుంచే నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అవసరమైతే తప్ప బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఏదైతే స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కూడా ఒంటిపూట్ల బండ్లు ఉండడంతో ఉదయం 8 గంటల నుంచి దాదాపుగా 12:30 వరకు ఇంటికి చేరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రోడ్లు మొత్తం నిర్మానుష్యంగా ఉంటున్నాయి. ప్రజలైతే అప్రమత్తంగా ఉంటూ ఏదైతే బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే టవల్స్ కానీ, లేకుంటే క్యాబ్లు కానీ బయటికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాటర్ పర్సంటేజ్ ఖచ్చితంగా ఎక్కువ తీసుకోవాలని చెప్పేసి చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు మండలాలలో అధిక ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో 40 డిగ్రీల నుండి దాదాపుగా 45 డిగ్రీల వరకు చేరుతుంది. రోజుకు ఎండ తీవ్రత పెరుగుతుంది. ఈ ఏప్రిల్ నెలలో ఎండలు ఇట్లా ఉంటే మే నెల వచ్చేసరికి ఇంకా పెరిగే అవకాశం ఉన్నందువల్ల ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఖచ్చితంగా వాటర్ తాగాలి, లేకుంటే జ్యూస్ గట్లా తాగి ఎండ తీవ్రత నుంచి రక్షణ పొందాలని చెప్పేసి డాక్టర్లు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేష్, 6 TV, నల్గొండ. తెలంగాణ రాష్ట్రంలో ఎండలైతే